నగరంలో ఎన్నో ఆధ్యాత్మిక కట్టడాలు, మందిరాలు ఉన్నాయి. ఒక్కో కట్టడం వెనుక ఒక్కో చరిత్ర దాగి ఉంటుంది. అలాంటి కోవకు చెందినదే ప్రస్తుతం మనం తెలుసుకోబోయే ఆలయం. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఒక విశిష్ట ప్రాముఖ్యత ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఏంటి? ఆ ఆలయానికి ఉన్న విశిష్ట ప్రాముఖ్యత ఏంటి? అది ఎక్కడుంది? ఇప్పుడు తెలుసుకుందాం. భాగ్యనగరంలో ఏళ్లనాటి చరిత్రను తెలిపే ఎన్నో కట్టడాలున్నాయి. వందల ఏళ్లు గడుస్తున్నా ఇంకా గత వైభవంతో చెక్కు చెదరకుండా విరాజిల్లుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయం కూడా అలాంటిదే. కిషన్బాగ్లో ఉన్న ఈ పురాతన ఆలయమే కాశీబుగ్గ మందిరం. 200 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ అదే తేజస్సుతో తనుకులీనుతోంది. ఆలయంలోకి ప్రవేశించగానే చుట్టూ ప్రశాంత వాతావరణం స్వాగతం పలుకుతుంది. ఆలయ ప్రాంగణానికి ఓవైపు కొంచెం దూరంలో మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. గుడిలోకి ప్రవేశించగానే శివనామస్మరణతో తనువంతా పులకిస్తుంది. వచ్చిపోయే భక్తులతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంలో పరవశిస్తుంటుంది. 200 ఏళ్ల క్రితం నాటిన రావి చెట్టు, వేప చెట్ల సమూహం మహావృక్షంగా ఆలయం మధ్యలో ఉంటుంది. ఆ మహావృక్షానికి భక్తులు కట్టిన ముడుపులు వేలాడుతూ దర్శనమిస్తుంటాయి. హైదరాబాదులో మేము భాగ్యలక్ష్మి దీపావళి పండుగ రోజు భాగ్యలక్ష్మి గుడికి వచ్చాము. ఆ గుడి దగ్గర మాకు ఈ కాశీబుగ్గ అనే గుడి ఉంది, చాలా విశిష్టమైన గుడి ఉంది అని చెప్పి తెలుసుకొని ఆటోలో అడ్రస్ కనుక్కుంటూ వచ్చాము. వచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ శివుడి కోసం మనం కిందికి వెళ్ళాలి, 4 స్టెప్స్ దిగి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్ళు పారుతూనే ఉంటాయి. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పోతుంది అనేది ఎవరికీ తెలియదంట. పాయింట్ ఆ వాటర్లో ఎన్నో మహత్యం ఉంది, చాలా జబ్బులు తగ్గుతాయి, చాలా ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి స్వామివారు చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. అది తెలుసుకున్నాను కాబట్టి ఈరోజు నేను మా 10 మంది ఫ్రెండ్స్తోని మళ్ళీ ఇంకొకసారి స్వామి దర్శనానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. దాంతోపాటు మీ బిగ్ టీవీ వాళ్ళు కలిసినందుకు ఇంకా చాలా సంతోషం. దయచేసి అందరూ ఈ గుడిని దర్శించి అమ్మవారి భాగ్యము, స్వామివారి భాగ్యం పొందాలని కోరుతున్నాను. ఈ ఆలయంలోని లింగం భూగర్భంలో ఉంటుంది. శివలింగ దర్శనం కోసం మెట్ల దారి గుండా లోనికి వెళ్లాల్సి ఉంటుంది. లోపల స్వయంభూ లింగానికి గంగమ్మ నిత్యం అభిషేకిస్తుంటుంది. ఇదే ఈ ఆలయంలో అంతుపట్టని రహస్యం. ఏడాది పొడవునా రాత్రనక పగలనక లింగానికి నిత్యాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజాం కాలంలో ఉత్తరప్రదేశ్కు చెందిన రాజా రాఘవారాంజీ వంశస్థులు కిషన్బాగ్లో మురళీధర్ ఆలయాన్ని నిర్మించారు. ఈ సమయంలో ఆలయంపై ఒకే గోపురం ఉండేది. ఈ స్థలంలో అప్పట్లో అఘోరాలు తపస్సు చేసేవారని చెప్తుంటారు. స్వయంభూ లింగం బయటపడటంతో ఆ అఘోరాలు గంగమ్మ తల్లిని ప్రసన్నం చేసుకొని లింగానికి నిత్యం అభిషేకం చేసేలా వేడుకున్నారని ఇప్పటికీ స్థానికులు చెప్తుంటారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యాభిషేకాన్ని అందుకుంటుంది ఆ శివలింగం. ఏ ఆలయం పైన అయినా ఒకే గోపురం ఉంటుంది, కానీ ఈ ఆలయంలో మాత్రం 2 గోపురాలు ఉంటాయి. ఒకటి విష్ణు గోపురం, మరొకటి శివ గోపురం. నిజాం పాలనలో ఉత్తరప్రదేశ్కు చెందిన రాజా రాఘవారాంజీ వంశీయులు కిషన్బాగ్లో మురళీధర్ ఆలయాన్ని నిర్మించారు. దానికి అనుబంధంగా 1822లో కాశీబుగ్గ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఒకే ఆలయంపై 2 గోపురాలు విరాజిల్లుతున్నాయి. గర్భగుడిలోని లింగానికి ఎదురుగా నంది, దక్షిణం వైపు నీటిగుండం, వాటికి కొద్ది దూరంలోనే కోనేరు. ఆ నీటిగుండంలో నిత్యం జలం ఊరుతూనే ఉంటుంది. ఆ జలం చిన్న కాలువ ద్వారా శివలింగాన్ని తాకుతూ మూసీ వైపు కదులుతుంది. కానీ ఎక్కడికి చేరుతుందనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఈ నీటి ద్వారానే భక్తులు శివలింగానికి అభిషేకం చేస్తుంటారు. ఈ అభిషేకపు జలాన్ని తాగితే అనారోగ్యాల నుంచి బయటపడతారనే నమ్మకం భక్తుల్లో ఉంది. ఈ విషయం తెలిసి ఎంతో మంది ఈ ఆలయానికి వచ్చి శివుడిని దర్శించుకుంటూ ఉంటారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ జలాన్ని రోజూ తాగితే క్యాన్సర్ వంటి రోగాలు కూడా నయమవుతాయని నమ్ముతున్నారు. అలాగే మధుమేహం సమస్యలతో బాధపడేవారు కూడా ఇక్కడికి వచ్చి ఆ పవిత్ర జలాన్ని బాటిళ్లలో నింపుకొని తీసుకెళ్తున్నారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
ఈ యొక్క జగత్తు మొత్తానికి పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా ఆది దంపతులుగా చెప్పబడ్డారు. అటువంటి ఆది దంపతుల్లో కాశీపుర నివాసంలో మనకి కాశీ విశ్వేశ్వరుడుగా ఆ మహాదేవుడు ఆ యొక్క కాశీపురంలో ఏ విధంగా అయితే వెలిసి ఉన్నారో అదేవిధంగా ఈ యొక్క కాశీబుగ్గ క్షేత్రంలో స్వామివారు స్వయంభువుగా వెలిసి ఉన్నారు. ఈ యొక్క ఆలయం 210 సంవత్సరాల చిలుకు నిర్ణయించబడింది. ఈ యొక్క ఆలయంలో కాశీ విశ్వేశ్వరుడు అనుగ్రహంతో నిత్యము కూడా స్వామివారి మీదుగా ఆ యొక్క జలము ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యొక్క జలాన్ని కాశీ గంగతో పరిసమానంగా పురాణోక్తులు తెలిపి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని ప్రతి సోమవారము అదేవిధంగా మాస శివరాత్రి రోజున ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారిని దర్శిస్తూ స్వామివారిపై నిత్య నిరంతరము కూడా ప్రవహించే ఆ యొక్క కాశీ జలమును అందరూ కూడా గంగా నదితో సమానంగా భావించి ఆ జలాన్ని సంప్రోక్షణ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా వ్యాధిగ్రస్తులు ఆ యొక్క జలాన్ని తీర్థంగా స్వీకరించి వారి యొక్క వ్యాధిని ఉపశమనాన్ని కూడా పొంది ఉన్నారు. ఈ యొక్క క్షేత్రము అత్యంత పురాతనమైనది, అత్యంత ప్రాశస్త్యం కలిగిన క్షేత్రము ఈ యొక్క కాశీబుగ్గ క్షేత్రము. ఈ యొక్క క్షేత్రంలో ప్రతి మాస శివరాత్రి రోజున మహాన్యాసపూర్వకంగా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము, అదేవిధంగా రుద్రహోమము, ప్రతి సోమవారం కూడా మహాన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకము, శివుడి యొక్క జన్మ నక్షత్రము ఆరుద్ర నక్షత్రం రోజున శివ కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. భక్తులందరూ కూడా శనివారం నుండి సోమవారం వరకు కూడా అత్యంత ఎక్కువ మంది వచ్చి స్వామివారి దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా కోరికలు నెరవేరి మరలా స్వామివారిని దివ్య దర్శనానికి ఈ యొక్క క్షేత్రానికి వేయించేస్తూ ఉన్నారు. కాశీ క్షేత్రంతో సమానంగా ఫలితాన్ని ఇచ్చే క్షేత్రంగా కాశీబుగ్గ ఆలయంగా ఈ యొక్క క్షేత్రం పేరు ప్రసిద్ధిగాంచింది. ఓం నమః శివాయ. ఈ ఆలయంలో నిత్యం పూజలు, దీపధూప నైవేద్యాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సోమవారం శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తుంటారు. మాస శివరాత్రి రోజు ప్రత్యేక రుద్రాభిషేకాలు చేస్తుంటారు. అలాగే మహాశివరాత్రికి యాగాలు, హోమాలు వంటివి నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. ఇన్నేళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి చేరుకునేందుకు భక్తులకు 2 మార్గాలున్నాయి. మొదటిది కిషన్ బాగ్ నుంచి కాగా రెండోది మూసీ నదిని దాటి వెళ్ళవచ్చు. ఇవి 200 ఏళ్ల విశిష్ట చరిత్ర కలిగిన కిషన్ బాగ్లోని కాశీబుగ్గ ఆలయం ప్రత్యేకతలు. ఇక్కడి లింగానికి నిత్యం గంగాభిషేకం జరుగుతూ ఉంటుంది. ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. నిత్యం భక్తులతో ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. విడుదల సతీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.